పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో ఈ పరిశుద్ధ ఆరాధన ఆదివారపు దినమున ఉదయకాలమున మీకు నా యొక్క వందనాలు శుభములు తెలియచేస్తున్నాము. దేవుడు మిమ్ములను మీ బిడ్డలను దీవించునుగాక. మీ క్షేమము మాకు సంతోషము. దేవుడు మీ జీవితంలో ఆయన తలంచిన కార్యములు జరిగించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈ ఆదివారపు ఆరాధన దినము ఉదయకాలమున ప్రార్థన చేసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు మరొక దినమిచ్చి అనుగ్రహించినందుకు ఈ దేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసిన తరువాత సహవాసమును గురించి 7 సత్యాలు ఉన్నాయి. ఆ సహవాసమును గురించిన 7 సత్యాలు ఏంటో మనము చూద్దాము. ఎందుకంటే ఈరోజు మనము దేవుని మందిరములోనికి వెళ్తాము, దేవుని సన్నిధిలో గడుపుటకు. కనుక ఇదొక సహవాసము. కనుక సహవాసమును గురించి కొన్ని విషయాలు చూద్దాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడువైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగలిగిన దేవుడవు నాయన, గడిచిన దినమంతా రాత్రంతా మమ్ములను మా బిడ్డలను కాపాడి మంచి నిద్రను అనుగ్రహించి మీ దర్శనములను ఇచ్చి ఈ ఆదివారపు దినమున మమ్మను నాయన సజీవులుగా నిలిపినందుకు కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. నాయన విదేశాలలో ఉన్న మా బిడ్డల కొరకు కూడా ప్రార్థనలు చేస్తున్నప్పుడు వారి జీవితంలో నాయన మీరు చేస్తున్న కార్యములను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. 66వ కీర్తన 16వ చరణంలో, దేవుని యందు భయభక్తులు గలవారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను అంటాడు ఈ కీర్తనాకారుడు. దయగల తండ్రి, మీరు నాయన మా కొరకు చేసిన కార్యాలు వివరించదగినవి నాయన. అది విశ్వాసముతో మేము పొంది వాటిని వివరించడానికి మీరు మమ్మను బ్రతికించేనందుకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడని, దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగించలేదు, ఆయన సన్నుతింపబడునుగాక అని కీర్తనకారుడు పలికినట్లుగా నాయన, మీరు మా ప్రార్థన త్రోసివేయలేదు, మీ కృపను తొలగించలేదు. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి ఆశీర్వాదకరంగా మార్చుచున్నందుకై స్తోత్రాలు నాయన. కొన్ని కుటుంబాలలో ఇంకా అనేక సమస్యల వెంట సమస్యలు తలెత్తుతుండగా ప్రతి సమస్యకు ఈ దినము మీ పరిశుద్ధాలయములో నుండి సమాధానము వచ్చునుగాక. నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు అని కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా సమృద్ధి గల చోటు మీ మందిరములోని సన్నిధి. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలుల చేత మేము తృప్తి పొందెదము అని 65వ కీర్తనలో దావీదు గారు వ్రాసినట్లుగా మీ మందిరములో మేలుల చేత ఈ దినమును మీరు మమ్మను తృప్తిపరచమని, మందిరములో చేసిన ప్రార్థనలకు మీ ప్రజలు జవాబులు పొంది బలపడుదురుగాక. వాక్యమును మీ దాసుల ద్వారా మీరు వివరిస్తున్నప్పుడు వినిపిస్తున్నప్పుడు విశ్వాసులు వాటిని నాయన విని గ్రహించి జీవితానికి అన్వయించుకొందురుగాక. పరిశుద్ధాత్మ దేవా, మీ కార్యములు జరిగించండి నాయన. దేవా, మీ ప్రజలను మీరు బలపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక అని 67వ కీర్తనలో రాసినప్పుడు, మందిరంలో మీ ప్రజలు ఆరాధిస్తున్నప్పుడు, మిమ్మల్ని స్తుతిస్తున్నప్పుడు మీరు కరుణించి ఆశీర్వదించే దేవుడవు. మీ నాయన మీ ప్రజలను మీరు ప్రకాశింపచేసే దేవుడవు కనుక దేవా, మీ వాక్యపు వెలుగులో మేము బలపడినట్లుగా వాక్యమునకు విరోధమైన ఆలోచనలు నాలో మాలోకి రాకుండా మీ కృప చూపించి భద్రతను ప్రసాదించమని కోరుకుంటున్నాను. ఈరోజు నాయన మరి ఆలయాలకు వెళ్తున్న క్రమములో ప్రమాదాలను తప్పించి క్షేమమును భద్రతనివ్వండి. ఒకవేళ ఎవరైనా నాయన అత్యవసరమై గ్రామాలకు కొన్ని ప్రాంతాలకు ప్రయాణం అవుతున్నట్లయితే వారిని క్షేమముగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాను. దయగల మా తండ్రి, ఎక్కువగా అనేక మంది ఈ ఆదివారపు దినము
ఆయన ప్రయాణాలు పెట్టుకోకుండా కేవలము ఆరాధనకు మాత్రమే సమయమునిచ్చి ఆయన మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తారు. కనుక దేవా, ప్రజలు నేను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నేను స్తుతించుదురుగాక అని మీరు వాక్యంలో వ్రాయించినట్లుగా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈరోజు మిమ్మల్ని స్తుతించి ఆరాధించే దినముగా మాకిచ్చారు. మా బ్రతుకు కాలమంతా నాయన మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే జీవితంలో మమ్మను బలపరచమని కోరుకుంటున్నాము. మీ వాత్సల్య బాహుల్యమును బట్టి మీ ప్రజలను బలపరచమని కోరుకుంటున్నాము తండ్రి. అపవాది మీ బిడ్డలను వాక్యము వినకుండా ఆపే ప్రయత్నాలు చేస్తాడు. మందిరాలకు వెళ్ళకుండా ఆయన మందిరానికి వెళ్ళే సమయంలోనే బంధువులను రప్పిస్తాడు, స్నేహితులను రప్పిస్తాడు, ఏదో ఒక పనిని ముందు పెడతాడు. కనుకనైనా అవన్నీ కూడా తొలగించి మీ ప్రజలు మందిరములోకి వెళ్ళి ఆరాధించే భాగ్యమును ప్రసాదించండి. మీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. చేతి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలను నాయన, రైతులను మీరు దీవించి ఆశీర్వదించండి. చిన్న చిన్న కూలీల పనులు చేసుకునే వారిని దీవించండి. దయగలిగిన మా దేవుడవనైనా, యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యుద్ధకు కానుకలు తెచ్చెదరు అని వ్రాయబడి ఉంది. ఈ దినము మందిరాలలో నాయన మిమ్మల్ని ఆరాధించిన బిడ్డలు ఒట్టిగా వెళ్ళక నాయన ఆలయములో ఆరాధించిన బిడ్డలు కానుకలు తెస్తారు. రాజులు నీ యుద్ధకు కానుకలు తెచ్చెదరు అని వ్రాయబడి ఉంది. కనుక దేవా, నీవు రాజులకు రారాజువు గనక మీ బిడ్డలు నాయన రాజులు గనక దేవా వారు ఇస్తారని మీరు వాక్యం సెలవిచ్చారు. అందుకై స్తుతులు చెల్లిస్తూ సర్వశక్తి కలిగిన దేవుడవునైనా ఈ దినమంతా మీ కృప చూపించి నడిపించండి దేవా. ఈ దినమనైన ఎంతమంది యవనస్తులు బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధపడి ఉన్నారు, వారందరినీ కూడా మరలా అపవాది వెనక్కి లాగకుండా కాపాడండి. బాప్తిస్మం పొందిన వారు కుడికి ఎడమకు తొలగిపోకుండా కాపాడండి. సంఘాలలో సమస్యలను పరిష్కరించండి. ఆరాధనలు జరుగుతున్న స్థలాలలో ఆటంకములు ఏమీ లేకుండా, మతోన్మాదులు ఆటంకపరచకుండా ఆరాధనలు జరుగుతున్న స్థలములు మీ అగ్ని కంచె ఉంచబడును గాక తండ్రి. కార్యాలు జరిగించండి. చెడు వ్యసనములకు బానిసలైన వారు ఈరోజు మందిరాలలో ఆరాధించబోతుంటుండగా వారి హృదయపు లోతులలోకి మీ వాక్యం వెళ్ళి హృదయంలో ఉన్న మలినమంతా కడిగి వేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. చెడు వ్యసనాలకు బానిసలైన వారు యేసు నామములో విడిపించబడుదురుగాక. కార్యాలు జరిగించండి నాన్న. స్వస్థతలు ఇవ్వండి. సంతానాలు లేని బిడ్డలకు సంతాన భాగ్యమును కలుగచేయండి. వివాహ సంబంధాలు కుదురుటకు అనుమతించమని కోరుకుంటూ సకల మహిమలు మీ నామమునకే చెల్లిస్తూ నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము మనకెల్లరికీ ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న బిడ్డలకు సదా తోడే ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, క్రొత్త నిబంధనలో సహవాసం అంటే భాగస్వామ్యము లేదా పంచుకొనుట, సమిష్టిగా అనుభవించుట అని అర్థాలున్నాయి. సహవాసం అంటే ఎక్కువగా ఇచ్చిపుచ్చుకోవడానికి సంబంధించింది. స్నేహము మనసుకు, మానవ ప్రేమకు సంబంధించినదైతే సహవాసము ఆత్మ, దైవ ప్రేమలకు సంబంధించింది. కాబట్టి సహవాసం అనే ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము ఎప్పటికీ మర్చిపోకూడదు. సహవాసమును గురించి 7 సత్యాలు. 1. సహవాసము విశ్వాసుల మధ్య జరుగుతుంది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలు. 2. తండ్రి కుమారులతో కలిగి చేసేది సహవాసము. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. ఇది ఆత్మీయ సహవాసము. 3వది పరిశుద్ధాత్మతో చేసే సహవాసము. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. ఇక 4. వెలుగులో నడవడము ద్వారా కలిగి ఉండేది సహవాసము. యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనము. ఇక 5. ఎన్నడూ మానకూడనిది ఈ సహవాసము, దైవిక సహవాసము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనము. ఇక 6వది, పౌలు గారు ఈ సహవాసమును గురించి విశ్వాసులు శ్రద్ధగా తెలుసుకోవాలని ఆశించాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. ఇక 7వది, చీకటిలో చేసేది కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనము ప్రకారము. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సహవాసము సంఘాన్ని నిర్మిస్తుంది. ఈ సహవాసము దేవుని పిలుపు.
ఈ సహవాసము పవిత్రపరుస్తుంది. ఈ సహవాసము ఆనందము పరిపూర్ణం మనలో ఉన్నటువంటి ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఈరోజు మందిరానికి నువ్వు సహవాసం కొరకు వెళ్తున్నావు. ఆ దేవునితో, తండ్రి కుమార పరిశుద్ధాత్మతో సహవాసము గనక నీ ఆనందాన్ని పరిపూర్ణం చేస్తుంది. ఈ సహవాసము పరిపూర్ణ జ్ఞానాన్ని ఇస్తుంది, ఏక మనసు ఏక సహవాసమునిస్తుంది. అన్నిటికీ మించి కృపను గుర్తించుట, ఆ కృపనే ఈ సహవాసము. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో, ఆ దేవునితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో నీ సహవాసములో నీ ఆనందము పరిపూర్ణమవునుగాక. పరిపూర్ణ జ్ఞానము దేవుడు నీకు నాకు మన కల్లరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప కాపుదల మనకు, మన బిడ్డలకు, విదేశాలలో ఉన్న మన ఆత్మీయులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్